హాయ్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో నిన్న ఎపిసోడ్, బిగ్ బాస్ ఎపిసోడ్, నామినేషన్ ఎపిసోడ్ ఎంత బాగుందంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. వాళ్ళు కొట్టుకొని చేస్తూ ఉంటే మన టీవీల ముందు చూస్తే ఉన్న వాళ్ళు మాత్రం మస్తు మజా వచ్చింది. ఎందుకు మజా వచ్చిందంటే వాళ్ళు కొట్టుకొని సచ్చే విధానంలో చాలా వేరియేషన్లు కనపడ్డాయి అన్నట్టు. అందులో నబీల్, ఇక నబీల్ గురించి అంతింత చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. వన్ మ్యాన్ ఆఫ్ ది షో అయితే చేసినాడు. సూపర్ డిఫెండింగ్. సోనియాతో పెట్టుకుంటే ఎవడైనా మటాస్ అని ప్రతి ఒక్కరు అనుకునేటోళ్ళు. ఎందుకంటే కనుక ఆ పిల్ల నోరు అటువంటిది. ఆ పిల్ల నోట్లో ఎవరన్నా చేయి పెడదామన్న ఆలోచన వచ్చినా కూడా చేయికి నొప్పి వచ్చేది. కానీ కానీ అటువంటిది సోనియాకి గాల్లో చుక్కలు చూపించినాడు నబీల్. ఆ అరుపులేంటి, ఆ కేకలేంటి, వావ్! సూపరు సూపరు సూపరు. మణికంఠ మణికంఠకు శతకోటి నమస్కారాలు. ఎన్ని దండాలు ఉంటే అన్ని దండాలు. అర్థమైపోయింది మణికంఠ స్టేటస్, అర్థమైపోయింది మణికంఠ మెంటాలిటీ, అర్థమైపోయింది మణికంఠ స్ట్రాటజీ, అర్థమైపోయింది. ఎన్ని అర్థమైంది అని మనం అనుకుండే లోపే అర్థం కాకుండా చిక్కడు దొరకడు. ఏం చేస్తాడో తనకే తెలియదు పాపం. సోనియా చేతిలో బలి, పృథ్వీ చేతిలో బలి, ప్రేరణ చేతిలో బలి, నైనిక చేతిలో బలి. అమ్మా, నేను స్ట్రాంగ్ వాడికి వాడు స్ట్రాంగ్ అని చెప్పుకోడు రా నాయన మణికంఠ. ఎదుటి వాడు చెప్పాలి స్ట్రాంగ్ అని. పృథ్వీని అందరు నువ్వు స్ట్రాంగ్ అని ఎట్లా చెప్తున్నారో మణికంఠకి అలా చెప్పాలి. నిఖిల్ మనం ఒక ట్యాగ్ ఇయ్యచ్చు, సోనియా చాటు బిడ్డ అని. సోనియా కోసమే గేమ్ ఆడుతున్నాడు అన్నట్టయితే క్లియర్ కట్ గా కనబడతా ఉంది. అంటే లోపలికి వచ్చేసి పంచాయతీలు పెట్టుకోవడానికి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినట్టు ఉంది అని అనిపిస్తా ఉంది. సోనియా విషయంలో ఎందుకు అంటే మధ్యలో దూడతాడు, అంటే లేనిపోని పాయింట్లన్నీ తీసుకొచ్చి అవన్నీ చేయడం వల్ల చూసేవాడి దృష్టిలో చాలా తక్కువ స్థితికి వెళ్ళిపోతాడు, డమ్ అయిపోతాడు. ఇప్పటికే డాష్ అని పడిపోయింది. అండ్ పృథ్వీకి ఇట్లా దండం పెట్టాలా, ఎట్లా పెట్టాలా, ఏం మాట్లాడతావురా నాయన, నువ్వు మాట్లాడుతూ ఉంటే నరాలన్నీ తెగిపోతున్నాయి, కట్ అయిపోతా ఉన్నాయి. మరీ అంత దారుణంగా నీకు ఒక్కరికే ఏదో బలం ఉంది అన్నట్టు, నీకు ఒక్కనికే స్ట్రాటజీ తెలుసు అన్నట్టు, నీకు ఒక్కోనికే. అంటే బిగ్ బాస్ కూడా ఏం చేస్తాడంటే మన అబ్బాయి చెప్పినట్టు బయాసుడుగా బిగ్ బాస్ ఆడుతున్నాడు. అంటే నిజంగానే బయాసుడుగా ఆడుతా ఉన్నాడు. సోనియా అన్ని తిక్క పనులు చేసినా ఏం చేసినా కూడా సోనియాకి అయితే కనుక టెక్కులు మార్కులు అన్ని పెట్టుకుంటూ పోతూ మిగతా వాళ్ళందరినీ మాత్రం పాయింట్అవుట్లు చేస్తూ ఏమేమో ఉన్నాడు. అంటే సోనియా అందరిని గెలికి నేను గెలుకుతాను, అది నువ్వు తీసుకోవాలి, నేను ఎవడన్నా అంటే నేను తీసుకుంటాను, నేను అన్నప్పుడు తీసుకోవాలి, వేరే వాడు అన్నది నేను తీసుకుంటాను, ఆ దొమ్ము నీకుందా లేదా అని తల తిక్క వ్యవహారాలని మాట్లాడేది సోనియా. ఆమెనైతే ఏం పట్టించుకోవు. మరి అవి ఏవో నియంతలాగా స్ట్రాటజీ లాగా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఒకటి కాదు రెండు కాదు, అన్ని అరాచకాలు. కిరాక్ సీత సూపర్. ప్రేరణతో డిఫైనింగ్ చేసేటప్పుడు ప్రేరణ ఓ మై గాడో అంటే ఓ మై బ్యాడో అని ఏమన్నా చెప్పిందా కిరాక్ సీత. హ్యాట్స్ ఆఫ్. రోజుకు టింగ్ 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 లెవెల్ పెంచుకుంటా ఉన్నావు. సో ఇప్పుడున్నటువంటి కంటెస్టెంట్స్ లో కరెక్ట్ గా అంటే టైమింగ్ తోటి ఫన్ను క్రియేట్ చేసేది ఎవరయ్యా అంటే కనుక నబీల్ అండ్ కిరాక్ సీత. వీళ్ళిద్దరు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ఎమోషన్ చూపెట్టేది ఎవరయ్యా అంటే ఓన్లీ వన్ మణికంఠ. అండ్ తిక్క గేమ్ అటు ఇటు ఆడేది ఎవరయ్యా అంటే సోనియా. ప్రతి నామినేషన్ లో ఆ పిల్ల మాట్లాడే ప్రతి పాయింట్ లో అంత తలతిక్కగానే ఉంటది. అందరు ఇట్లా తింటా ఉంటే కనుక ఆ పిల్ల తీసుకొని ఇట్లా తిని అబ్బయ్యా బాగా తినేసిన అన్నట్టు, ఆమె చెప్పిందే కరెక్ట్ అన్నట్టు చేస్తూ ఉంటది. పాపం ఆదిత్య ఓంను బయటికి వెళ్ళిపో, నువ్వే అన్నావు కదా, వెళ్ళు మరి, నువ్వు ఉండొద్దు ఈ వీక్ అన్నట్టు చెప్పింది. తొక్కేం కాదు, రాక ఫస్ట్ టైం వచ్చినావు,
చూడండి, నాకు తెలిసి సేవ్ అవుతావు. ఎక్కడ సేవ్ అవుతుంది అంటే సోనియా, లాస్ట్ ఇద్దరు కంటెస్టెంట్స్ ఉంటారు చూడండి నామినేషన్స్ లో, ఆమె ఇద్దరు కన్వెన్షన్ రూమ్ కి రండి అని చెప్పేసి ఆ స్థితిలో వచ్చినప్పుడు బై లక్ లో నువ్వు సేవ్ అయినట్టు మాత్రం చూపిస్తారు. ఉన్నటువంటి 6 మందిలో ఫైనల్ ఈ రోజే చెప్తున్నా, నెక్స్ట్ కమింగ్ సండే రోజు ఎలిమినేటెడ్ అయ్యేటప్పుడు లాస్ట్ ఇద్దరు ఉంటాడు చూడు, ఆ ఇద్దరులో సోనియా కంపల్సరీ ఒకటి ఉంటుంది. ఒక రేటింగ్ కోసం మాత్రం బాగా క్రియేట్ చేయడం అయితే కనుక జరుగుతుంది గాయ్స్. ఇది సో నిన్న జరిగినటువంటి నామినేషన్ లో ఒక్కొక్కరి పాయింట్లు ఒక్కొక్కలాగా చెప్పుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫైన్లకి వెళ్ళినప్పుడు మనకైతే మెంటలకి పిచ్చి అయితే ఎక్కిచ్చేసినారు అని అనుకోవచ్చు. సో ఒకసారి చెప్తా ఎవరెవరిని నామినేషన్ వేసినారు అన్నది కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే గనక. సో ఫస్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ ఆదిత్య ఓంనే పిలిచాడు అన్నట్టు. ఆదిత్య ఓము, పృథ్వీ అండ్ సోనియాను. సో ఆదిత్య వచ్చేసి ఏం మాట్లాడుతున్నా అంటే గనక, పృథ్వీ గురించి నీకు నేను పెద్ద ఫ్యాన్, బట్ కొన్నిసార్లు అపాలజీ చెప్పే టైం వచ్చినప్పుడు దాన్ని నేనైతే నీకు అపాలజీ చెప్పినాను, నువ్వు రిటర్న్ నాకి అపాలజీ చెప్పేటప్పుడు నాకు వినపడలేదు అన్నటువంటిది ఒక పాయింట్ అయితే రేజ్ చేసినాడు. పృథ్వీ వచ్చేసి దాన్ని డిఫైన్ చేసుకున్నందుకు, మీకు కాదు అది, మీరు మాట్లాడిన వర్డ్కి నేను అపాలజీ చేసినాను, నేను ఎవరిని ఇన్సల్ట్ చేయలేదు అన్నటువంటిది అయితే చెప్పినాడు. నిజంగా పృథ్వీ ఇన్సల్ట్ చేస్తా ఉన్నాడు, అందరితోటి ఫైటింగ్ చేస్తా ఉన్నాడు. ఒక గేమ్ చేత కానప్పుడు దాన్ని బయాసుడుగా అంటే వేరేలాగా గేమ్ లాడి అక్కడ డిఫరెంట్ గా అయితే గినక చేస్తా ఉన్నాడు అన్నట్టు. సో అది చాలా అంటే చాలా ఘోరంగా ఎక్కువ మన ఆదిత్య ఓంనే పృథ్వీ టార్గెట్ చేసి అయితే చేస్తా ఉన్నాడు, అది అందరికి కూడా కనపడతా ఉంది. అండ్ సోనియాను టూ రీజన్స్ మోస్ట్ ఆఫ్ ది యాక్చువల్లీ ఈ రీజన్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా, అంటే ఆయనకున్నటువంటి ఏజ్ ని బట్టి చాలా పర్ఫెక్ట్ గా అంటే ఒక క్లారిటీ అయితే ఇచ్చినాడు సోనియాకి. మోస్ట్ స్ట్రెంగ్త్ అని నేను అనుకున్నాను, ఫస్ట్ 2-3 డేస్ ఉన్నావు, తర్వాత నువ్వు లేవు అన్నటువంటిది చెప్పినాడు. సో నువ్వు మిస్టేక్ లాగానే చూడాలి, నువ్వు ఒక సైడే చెప్తా ఉన్నావు అన్నటువంటిది ఆదిత్య ఓం అన్నటువంటిది అది. అండ్ ఇంకా కొన్ని మాటలు చాలా చక్కగా ఉన్నాడు. నీలాగా నేను వేరే వాళ్ళతో పోయి గుసగుసలు ఆడలేదు. కరెక్టే, గుసగుసలేముంది భయ్యా, ఇక్కడిది అక్కడిది ఇక్కడ, ఎక్కడెక్కడ ఏమేమో అభయ్తో పోయి నిఖిల్ గురించి చెప్తుంది, నిఖిల్ దగ్గర పోయి అభయ్ గురించి చెప్తుంది, వేరే వాళ్ళ దగ్గర పోయి ఇంకొకళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ గా అయితే కనుక చెప్తా ఉంది అన్నట్టు. సో ఇంకా ఏంటంటే సోనియా డిఫైన్ చేసుకునే దాన్ని, ఆ గేమ్ లో నేను బాగానే ప్లాన్ చేసినాను, ఏ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ సిచ్యువేషన్ లో నేను ఉన్నానని చెప్పుకుంది, కానీ అదైతే కరెక్ట్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి నైనిక మణికంఠను ఆదిత్యను చేసింది. సో ఇక్కడ నైనిక 100% పర్ఫెక్ట్ గా అయితే గనక చెప్పింది అని మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే గనక మణికంఠ గురించి చెప్పేటప్పుడు నువ్వు ఫ్రెండ్షిప్ కు ఎట్లా వాల్యూ అసలు ఇవ్వవు. ఒకప్పుడు ఫ్రెండ్షిప్ అంటావు, ఒకప్పుడు ఇంకో ఎమోషన్ చూపిస్తావు, ఇంకోసారి వేరేలాగా చూపిస్తావు. అసలు నువ్వు ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వనప్పుడు నువ్వు ఉండి వేస్ట్, అందుకే నేను నామినేషన్ వేసేస్తాను దొబ్బేసినాడు అన్నట్టు. సో చాలా మంది అంటే మనోడు ఏం చేస్తున్నా అంటే, నైనిక అనగానే నేను అందరు కలిపి ఒకేసారి చెప్తా ఉన్నాను, నా గేమ్ నా ఇష్టం వచ్చినట్టు నేను ఆడుతూ ఉంటాను, మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటాను, సీరియస్ గా ఉన్నప్పుడు సీరియస్ గా ఉంటాను, గేమ్ లో ఉన్నప్పుడు ఆ గేమ్ తగ్గట్టే నేను ఉంటాను అన్నటువంటిది ఆయన ఒక్కడే శుద్ధపూస అని సోనియా అన్నట్టు. హౌస్ లో ఉన్నటువంటిది ఓన్లీ ఒక శుద్ధపూస, మంచోడు, నీతివంతుడు ఎవరైనా ఉన్నాడయ్యా అంటే గనక మనం మణికంఠనే అని అనుకోవచ్చు. అండ్ నైనిక ఆదిత్య ఓం గురించి కూడా వెరీ సింపుల్ వేసింది అన్నట్టు. సో కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి, అందరు అనుకున్నట్టే అన్ని దానిలో పార్టిసిపేట్ చేయాలి, నువ్వు నాకైతే కనపడలేదు అన్నటువంటి చెప్పింది. సో దీనికి మనోడు కూడా యాక్సెప్ట్ చేసినాడు, చేసి ఐ లవ్ యూ సో మచ్, నేను ఇంప్రూవ్ చేసుకుంటా అని అయితే కనుక చెప్పినాడు. సో గాయస్ అది వాళ్ళిద్దరు. నెక్స్ట్ వచ్చేసి నబిల్. ఇది కదా గేమ్ అంటే, సోనియా అండ్ పృథ్వీ ఇద్దరినైతే చూజ్ చేసుకున్నాడు. సోనియాకి చెప్పేది నబిల్ మజాక. నబిల్ లో మనం ఎట్లా వర్ణం చేస్తే, నబిల్ అందరూ ఫ్లవర్ అనుకున్నారు, కానీ ఫ్లవర్ కాదు, ఫైరా.
మామూలు ఫైర్ కాదు, అట్టుంటది నబిల్తో పెట్టుకుంటే అన్నట్టయితే ఇంకా సోనియాకి సూపర్. ఇక్కడ సోనియా డిఫైన్ చేసుకోలేక ఆ ముఖంలో ఏవేవో హావభావాలు పెట్టి లేనిది ఏదో పట్టుకొని వచ్చి నబిల్ని అడగడం అయితే జరుగుతుంది. కానీ ఆ పప్పులు నబిల్ దగ్గర ఉడకలేదు అని చెప్పొచ్చు అన్నట్టు. సో గైస్ అది అంటే ఏది ఏమైనా కూడా అంటే ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్కరు ఉంటారు. అటువంటి వాళ్ళల్లో నబిల్ ఒకడు అని అనుకోవచ్చు. నబిల్ అంటే ఇంకా మామూలు ఒక రేంజ్. ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్ లో కంపల్సరీ ఒక కంటెస్టెంట్ అయితే నబిల్ అయితే అవుతాడు. దాంట్లో ఇంకా మనము చెప్పాల్సిన అవసరమే లేదు. సో గైస్ నబిల్ కి సోనియాకి అయితే కనుక మంచి మంచి ఫైటింగ్, డాషింగ్, డేరింగ్ అన్ని. ఈ నబిల్ సోనియా మాట్లాడుతుంటే మధ్యలో ఈడు నిఖిల్ వస్తాడు. ఆడు ఎందుకు వస్తాడో దేనికి వస్తాడో అసలు. ఇప్పుడు నామినేషన్ చేసేది ఎవరిని చేస్తా ఉన్నాడు? నామినేషన్ జరిగేది అక్కడ వాళ్ళ నబిల్ కి సోనియాకి. మధ్యలో పుడంగిలాగా దూడుతాడు. ఆ దూడిది కూడా కరెక్ట్ పాయింట్ తీసుకొస్తాడు. తాతి తేతు తూతూ అంటాడు. ఆడ తాతి తేతు అక్కడ ఉండేది నబిల్ దొబ్బి బార్నుకి వేసినాడు. అండ్ ఇంకోటి పృథ్వీని. సో పృథ్వీకి అయితే మంచి మంచి పాయింట్లు ఆయన ఇచ్చినాడు. లైన్ దాటుతున్నప్పుడు బయాస్డ్ గా నువ్వు ఆడుతున్నావు అన్నటువంటిది నిబిల్ సూపర్ గా పృథ్వీని డిఫైన్ చేస్తుంటే, మరి ఇక్కడ పృథ్వీని డిఫైన్ చేస్తుంటే మధ్యలోకి మళ్ళీ సోనియా వస్తుంది. ఆ రాక్షసి లాగా దూరిపోయి ఏదేదో పెంట చేసుకొని ఉన్న కాసింత నేమును కూడా పోయి, నాకు తెలిసి కొన్ని రోజులకు బిగ్ బాస్ హౌస్ లో ఒంటరి దానిలాగా మిగిలిపోతుంది సోనియా అయితే గనక. అది కనపడతా ఉంది. సో పృథ్వీకి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పాయింట్ కి అంటే తను తప్పుగా మాట్లాడాడు కాబట్టి పృథ్వీ సారీ చెప్పినాడు. తర్వాత 100% బయాస్డ్ గా ఉన్నావు అన్నదానికి కూడా నేనైతే ఒప్పుకోను అన్నటువంటిది చెప్పినాడు. సో ఏది ఏమైనా కూడా పృథ్వీ యు ఆర్ డిస్క్వాలిఫైడ్. అండ్ దాన్ని కూడా సంచాలకుడిగా ఫెయిల్యూర్ అంటారు, కానీ అంత సినిమా లేదు. సంచాలకుడుగా ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కరెక్ట్ గా చేసినటువంటిది ఎవరయ్యా అంటే కనుక నబిల్ మాత్రమే కరెక్ట్ గా చేసినాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ, మణికంఠ, నైనిక. ప్రేరణ చెప్తుంది ఎవరి గురించి? మణికంఠ గురించి. నువ్వు చాలా వైల్డ్ గా డిఫరెంట్ గా ఆడుతా ఉన్నావు. నువ్వు అనుకున్నదే నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావు, కానీ మిగతా వాళ్ళన్నది కూడా కరెక్ట్ కాదు అన్న రేంజ్ లో నువ్వు ఉన్నావు. అండ్ నువ్వు ఇంటెన్షన్ కూడా కరెక్ట్ గానే కాదు అన్నటువంటిది మాట్లాడుతుంది. మణికంఠ ఏమంటున్నాడంటే ఆ సిచ్యువేషన్ లో అప్పుడు నేను అలానే ఆడుతాను అన్నాడు అని. ఇంకోటి ఏమన్నదంటే ఇంకా ప్రేరణ భలే మాట్లాడింది. నువ్వు ఎప్పుడు నవ్వుతుంటావో, ఎప్పుడు బాధపడుతుంటావో, ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తావో, ఎప్పుడు హగ్గులు ఇస్తావో, ఏం చేస్తావో ఇవన్నీ ఒకటి పక్కనైతే వెనక కత్తి తీసుకొని ఎప్పుడు వెనక పొడుస్తావో అది ఎవడికి అర్థం కావట్లేదు. అది మార్చుకుంటే బాగుంటది అన్నటువంటిది అన్నది. సో మణి దానికి ఒప్పుకోకుండా డ్యావ్ క్యావ్ 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 అని నడుస్తాడు. అక్కడతో కథం. ప్రేరణ నైనికాను. సో ప్రేరణ అంటది వేరే లోకంలో ఉన్నట్టు ఉంటావు, నువ్వైతే కరెక్ట్గా ఆడట్లేదు, నీ ప్రపంచమే వేరు అన్నటువంటిది. నైనిక ఏం తక్కువదేం కాదు. నైనిక అంటది ఏమంటది అంటే కనుక నేను ఆడలేదు అంటున్నావు, నేను ఎక్కడ ఉండలేదు అంటున్నావు, కానీ అక్కడ గేమ్ లో మీ చీఫ్ కి చుక్కలు చూపించినాను పట్టపగులు అన్నటువంటిది అయితే క్లియర్ కట్ గా చెప్తుంది. నీ చీఫ్ నడుగు నా గేమ్ ఏంటో అన్నటువంటిది అయితే చెప్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద గొడవనే అయిపోతుంది. ఆ గొడవ అంతా డామ్ డూమ్ డూస్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చింది మన అక్క డీజే టిల్లీలో రాధిక అక్క ఎట్లా ఉంటుందో మనకి బిగ్ బాస్ హౌస్ లో మన అక్క సోనియా అక్క, నిబిల్ అండ్ ఆదిత్య, మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్, ఫెయిల్డ్ నిబిల్ అన్నటువంటిది అయితే అంటది. సో నబిల్ అనేసరికి నబిల్ కి చాలా కోపం వచ్చేస్తుంది. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అనొద్దు, మిస్టర్ నబిల్ అని అంటారు. నేను అంట దరిద్రమైనటువంటి ఒక ముఖం పెట్టుకొని ఎట్లా అంట తప్పు కదా అది.
ఎవరైనా కూడా యాక్సెప్టెన్స్ చేయరు. ఒక గేమ్లో సంచాలకులుగా ఫెయిల్ అయినంత మాత్రాన ఆ సీజన్ మొత్తానికి ఎవడైనా కూడా ఆడతాడు. ఈవెన్ అక్కడ ఫెయిల్ అయితే కాలేదు, కరెక్ట్గానే డెసిషన్ అయితే తీసుకున్నాడు. అంటే ఈ పిల్ల దగ్గర మాట్లాడుకోనికి ఏముండవు కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏదో పాయింట్ పడుతుంది. మనోడు దానికి హలో ఆగు, నువ్వు ఆగు, గచ్చిబౌలి నుంచి తీసుకుపోయి అటు ఇటు ఇటు డ్రర్రని తిరగకు, ఓ ఓ ఓ, ఆహా ఓ ఏ ఆహా ఓ అని అలా చెప్పడం అయితే గనక బిగ్ బాస్ కి రేటింగ్ అయితే ఫుల్గా అయిపోయింది. సంచాలక్ అనగానే ఈగో ఇది అంటే మన సోనియా సంచాలక్ అనగానే మనోడికి ఈగో బయటకు వస్తుంది అని అనుకుంది, కానీ దానికేం ట్రిగ్గర్ కాల అని రెచ్చగొడతా ఉంది నబిల్ను. నబిల్ రెచ్చిపోయే రకం కాదు, రెచ్చగొట్టేటోళ్ళకే కింద మంట పెడితే పైన ఏ విధంగా పొగలు వస్తాయో అట్లా తెప్పించే రకము బాగా తెలుసు. మనోడు రోజు రోజుకి ఎవడు ఎటువంటోడు అని తెలుసుకొని మరి క్లియర్ కట్ గా ఆడుతున్నాడు. చాలా సేపు ఇంకా సోనియా ఇంకా ఎక్కువ పాయింట్లు లేక ఏమేమో అయితే కనుక మాట్లాడుతూనే ఉంది అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య భూమ్ను. మరి ఆదిత్య భూమ్ని ఎందుకు టార్గెట్ చేసిందో అది ఎవరికైతే అర్థమే కావట్లేదు. బట్ ఎంత ఏమి చేసినా కూడా ఆదిత్య భూమ్ చిన్నోడేం కాదు, చిన్నగా పుంజుకుంటున్నాడు. ఆయనకు వచ్చినదల్లా ఆయన ప్రాబ్లం ఆయన వాయిస్ లో ఉంది. ఎక్కువ జనాలతో ఇలాంటి డిబేట్లు కానీ ఇలాంటివి మాట్లాడక తనకున్న పని తను చేసుకుంటూ పోయేటోడు కాబట్టి తనకున్నటువంటి ఏజ్ ని బట్టి ఎక్కడ వరకు ఆడాలి ఎక్కడ వరకు ఆడాలి సైలెంట్ గా ఉన్నాడు. వీళ్ళలాగా లేచి గబా గబా అని అరిచే రకం అయితే కానే కాదు. అండ్ మణికంఠ, పృథ్వీ అండ్ ఆదిత్య ఓం, ఇంకేముంది ఇది మనకు తెలిసినదే. అక్కడ పృథ్వీ ఇది ఎంత సిల్లీ నామినేషన్ అంటే గనక, నువ్వు నన్ను కొట్టినావు కాబట్టి ఫ్యూచర్ లో నాకు దెబ్బలు తగులుతాయి కాబట్టి అందుకే నేను నామినేషన్ చేస్తున్నాను. అక్కడ ఉన్న పృథ్వీకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. దానికి ముందు ఫీజులు ఎగిరిపోయినాయి. ఇది ఒక నామినేషన్ పాయింటేనా? సో మనం ఫస్ట్ నామినేట్ అయిపోయింది ఎవరై అంటే బేవక్క ఎందుకు అయింది అంటే గనక కాఫీ పెట్టినది వాడికి గ్లాస్ ఇవ్వలేదని. రెండో వాడు ఎందుకు నామినేట్ అయ్యాడన్నారు అంటే గనక, రెండో వాడు అయింది దేనికైనాడు, జోకులు వేసినాడని శేఖర్ భాషను బయటికి పంపించేసింది. అండ్ మూడో వాళ్ళు ఎందుకైనారు, బిగ్ బాస్ తిట్టినాడని ఇక్కడ ఒక్కడి కూడా సరైనటువంటి నామినేషన్ అయితే పర్ఫెక్ట్ గా జరగలేదు. అండ్ శేఖర్ భాషను నామినేషన్ చేసి మరీ ఘోరము. ఎవడైనా ఓట్ల పరంగా వేస్తాడు, అక్కడ అందరినీ నిలబెట్టి ఇద్దరిలో ఎవరు ఉండాలో ఉంచకూడదు మీరే తీసేయబట్టే ఇంకా ఓటింగ్ ఎందుకు, దానికి టైం ఎందుకు, అది బిగ్ బాస్ కి. అందుకే అబ్బాయి బాగానే అన్నాడు, మళ్ళీ అబ్బాయి అన్న దాంట్లో నాకు కరెక్ట్ అనిపిస్తూ ఉంది. అండ్ మనకంటే ఆదిత్య భూమును ఇక్కడ నుంచి అంటే ఆదిత్య భూమును వీడి సిల్లీ రీజన్లు నాకు సలహాలు ఇవ్వద్దు. అసలు ఇది బొమ్మరిల్లు సినిమాలో నువ్వు నాకు ఫాదర్ లాంటివి అట్లా అని చెప్పేసి నాకేం కూడా నువ్వే ఆడేస్తావు, నువ్వు ఎప్పుడు పడితే ఎప్పుడు సలహాలు ఇవ్వద్దు. వారి అబ్బా, ఆదిత్య సలహాలు ఇచ్చేది అనవసరంగా, నువ్వు ఇచ్చేది మణికంఠ ఇచ్చేది ఎక్కువ సలహాలు వేరే వాళ్ళకి. సో అది అక్కడ జరిగేది. అండ్ విష్ణుప్రియ, ఆదిత్య అండ్ ప్రేరణ. సో ఆదిత్యకు వచ్చేసి విష్ణు అంటుంది నేను సపోర్ట్ చేయలేదు, ఆ పాయింట్ మీదనే నేను అంటే వాళ్ళ క్లాన్ లో నుండి వాళ్ళకి సపోర్ట్ చేయలేదు అన్నటువంటి చేసింది. సో ఇక్కడ ఆదిత్య చాలా డిఫైన్ చేసుకున్నాడు, వేరే వాళ్ళని అడుగు అది అడుగు ఇది అడుగు డామ్ డౌన్ ప్లస్ అని, అది పెద్ద ఎక్కువ ఏమి లేదు. అండ్ ప్రేరణ, ఇంకా ప్రేరణ విషయంలో మాత్రం చాలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా విష్ణుప్రియ ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. కరెక్ట్ పాయింటే మాట్లాడింది, కానీ ప్రేరణకు అది అర్థం కాక ఎటేటో తీసుకొని పోయింది. ఈ మధ్య ప్రేరణ చాలా తగ్గిపోతా ఉంది గ్రాఫ్. మరి ఎందుకు తగ్గిపోతా ఉందో, ఆ పిల్లలకు పాయింట్లు లేవు, ఏం లేవు, మాట్లాడడానికి లేదు. ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది, కానీ నాగార్జున గారు వచ్చినప్పుడు మాత్రమే ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. మిగతా టైం అప్పుడు ఆ అమ్మాయి డల్ అవుతా ఉంది. మరి ఈసారి ఇద్దరు ఉంటారు ఇక్కడ, పృథ్వీ అండ్ ప్రేరణ. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయితే ఎలిమినేటెడ్ అయితే అయిపోతారు. అండ్ పృథ్వీ వచ్చేసి నబిల్ అండ్ మణికంఠ, అవన్నీ చిన్న రీజన్లు. పృథ్వీ ఫెయిల్యూర్ సంచాలకుడు అంటే సానియా చెప్పింది కాబట్టి ఫెయిల్యూర్ సంచాలకు బయాస్డ్గా అన్నామని నబిల్ అంటే, నబిల్ వచ్చేసి యాక్సెప్టెడ్, మీరు ఫిక్స్ అయిపోయినారు నేనేం చేయలేను అన్నటువంటిది. అండ్ సీత, ప్రేరణ, మణి అండ్ యాస్మి, మణి అండ్ సోనియా. అబ్బా, ఇది ఫైటింగ్ అంటే రచ్చ రంబోలా. ఆ ఇద్దరు రెండు బొల్లు గుద్దుకుంటే ఎట్లా ఉంటాయో
యాస్మి అండ్ సోనియా చూసినప్పుడు అది మనమేం చెప్పడానికి ఏం లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. ఎవరి పాయింట్లు వాళ్ళకి ఉన్నాయి. ఒక సైడ్ యాస్మి కరెక్ట్ అనిపిస్తుంది, ఒక సైడ్ సోనియా కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఇద్దరు కొట్టుకొని సస్తా ఉంటే కనుక మనకి మాత్రం చూడడానికి రెండు కళ్ళు ఇట్లా సరిపోవట్లేదు. వామ్మో, ఎప్పుడైనా బిగ్ బాస్ లో లాస్ట్ టైంలో మన పల్లవి ప్రశాంత్ అండ్ అమరు వీళ్ళు గొడవ పడతాంటే చూడాలనిపించేది. ఇక్కడేం రాయంటే కనుక లేడీస్ ఆడోళ్ళు ఊర్లలో కొట్టుకుంటుంటే మనం రీల్స్ లో చూసుకుంటూ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంటామో, ఇక్కడ వీళ్ళు కొట్టుకుంటుంటే కనుక మనం సమ్మగా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాము. ఎందుకు సమ్మగా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాము అంటే కనుక జనరల్గా ఏంటంటే వీళ్ళు ఇప్పుడు కొట్టుకుంటారు, నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు కలుసుకొని ముగ్గులు హగ్గులు అన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. సో గాయస్, సో అది చూద్దాం. మళ్ళీ ఈరోజు మళ్ళీ ప్రోమోలు వస్తాయి. ప్రోమోల గురించి కూడా మనం చక్కగా మాట్లాడుకుందాం. బాయ్.